ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? ఎలా ఫైల్ చేయాలి? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. తెలుగులో దీన్ని ప్రథమ సమాచార నివేదిక అంటారు. ఏదైనా నేరం జరిగినప్పుడు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఇచ్చే మొదటి ఫిర్యాదునే ఎఫ్ఐఆర్ అంటారు. ఇది చట్టపరమైన కేసు నమోదుకు మొదటి మెట్టు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతే పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేయాలి? మీకు తెలిసిన ఏదైనా నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఉదాహరణకు దొంగతనం, దోపిడీ, కొట్లాట, రోడ్డు ప్రమాదం, అత్యాచారం, హత్య, మోసం, వేధింపులు వంటి సంఘటనలు జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. నేరం జరిగిన వెంటనే వీలైనంత త్వరగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మంచిది. ఆలస్యం చేస్తే కేసు బలహీనపడే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి? ముందుగా మీరు నేరం జరిగిన ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అధికారికి మీ ఫిర్యాదును చెప్పాలి. పోలీసులు మీ ఫిర్యాదును విని దాన్ని రాతపూర్వకంగా రాసుకుంటారు. ఇదే ఎఫ్ఐఆర్. ఇది నమోదు చేసిన తర్వాత వారు మీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు. ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎటువంటి ఫీజు ఉండదు. ఇది పూర్తిగా ఉచితం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు మీరు కొన్ని వివరాలు తప్పకుండా చెప్పాలి. మొదటిది నేరం జరిగిన తేదీ, సమయం, ప్రదేశం. రెండవది నేరం ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే వివరాలు. మూడవది బాధితుడి వివరాలు, నిందితుల వివరాలు తెలిస్తే వారి పేర్లు, చిరునామాలు. నాల్గవది సాక్షులు ఉంటే వారి వివరాలు. ఐదవది నేరానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని పోలీసులకు అందజేయాలి. ఈ వివరాలు ఎంత స్పష్టంగా, సంపూర్ణంగా ఉంటే కేసు అంత బలంగా ఉంటుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే ఏమి చేయాలి? చాలాసార్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించవచ్చు. అలాంటి సందర్భంలో మీరు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ లేదా కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి కి ఫిర్యాదు చేయవచ్చు. వారు ఆదేశాలు జారీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించవచ్చు. అలాగే మీరు నేరం జరిగిన ప్రాంతంలోని మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మెజిస్ట్రేట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించగలరు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే సౌకర్యం ఉంది. పోలీసు విభాగం వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ నేరాల కోసం ప్రత్యేకంగా https://cybercrime.gov.in వెబ్సైట్ ఉంది. ఇక్కడ ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: మీరు చెప్పేది నిజమైనదిగా ఉండాలి. తప్పుడు ఫిర్యాదు చేస్తే మీరే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ సేకరించి పోలీసులకు అందజేయాలి. సంఘటన జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. పోలీసులు మిమ్మల్ని బెదిరిస్తే లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడకూడదు. మీకు న్యాయ సహాయం అవసరమైతే న్యాయవాదిని సంప్రదించవచ్చు. చూశారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంత కష్టమైన పని కాదు. మీ చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకోవడం, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చట్టపరమైన సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.